వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అవునండి, మరి ఎవరైతే నిత్యము కూడా మరి భయం కలిగి ఉంటారో దేవుని యందు, మరి అలాంటి వారు ధన్యులు. భయం అంటే మరి దేవుని యందు భయము కలిగి ప్రవర్తించేవారు ధన్యులు. అంటే దేవుడు నన్ను చూస్తున్నారు, మరి దేవుడు నా మాటలు వింటున్నారు అని చెప్పి ఎవరైతే భయం కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుంది. అవునండి, యెహోవా యందు భయభక్తులే మరి జ్ఞానమునకు మూలము అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఒక సహోదరి మరి ఒక సాక్ష్యం చెప్తున్నారండి. ఏమనంటే ఆమె మరి దేవునిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యతిరేకమైన తలంపులు ఆమె హృదయంలో మరి నిండిపోయి ఉన్నప్పుడు ఒకరోజు మరి చాలా పశ్చాత్తాపం కలిగి మరి దేవుని సన్నిధిలో కూర్చుని ఆమె భయపడిందంటండి. నేను ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను ఏ విధంగా ప్రార్థించగలను, నేను ఏ విధంగా తండ్రి అని చెప్పి నేను అడగగలను అని చెప్పేసి ఆమెకి చాలా భయం అనిపించిందంటండి. ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేసిందంటండి. ప్రభువా, మరి నీకు వ్యతిరేకమైన తలంపులతో మరి నేను నింపబడి ఉన్నాను, వీటి నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభువా అని చెప్పేసి ఆమె పశ్చాత్తాపంతో ఆమె కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు మరి ఆమె యొక్క మరి దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కూడా మరి దేవుడు ఆమెని విడిపించారంటండి. ఆమె ఇప్పుడు చక్కగా మరి దేవునికి ఎలాంటి మరి ఆటంకము లేకుండా ప్రార్థన చేయగలుగుతున్నారంటండి. అవునండి, మరి దేవునికి వ్యతిరేకమైనవి మరి మన జీవితాల్లో ఏమున్నాయి, దేవునికి మరి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడ ప్రవర్తిస్తున్నాము అని మరి మనము అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నిత్యము కూడా భయము కలిగి దేవుని యందు భక్తి కలిగి మనము ప్రవర్తించవలసిన వారిగా ఉన్నామండి. అవునండి, అందుకే మరి జ్ఞానం ఎక్కడా లేదు, కానీ దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమంటండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, గడగడ వణుకుచు సంతోషించాలంటండి. అవునంటండి, అవును, దేవుని యందు మరి మనము భయం కలిగి మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. ఈ చిన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవారు ధన్యులు. అవును ప్రభా, మీ యందు భయం కలిగి నాయన ప్రభువా నాయన ప్రవర్తించుట నాయన మీకు ఇష్టమై ఉన్నది ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈరోజు వారి చేయి పనుల్లో తండ్రి నాయన, వారి చేయు జాబ్స్లో తండ్రి, వారి చేయు నాయన ప్రభువా యేసయ్యా, ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి ప్రభా మీరే నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.